ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మనం చేరుకున్నాము. నా వెనకలు ఉన్నదే కోదండ రామాలయానికి సంబంధించిన ప్రధాన ద్వారం. భక్తులందరికీ దర్శనమిచ్చే ప్రధాన ద్వారం ఇదే. ఈ ద్వారం గుండానే ప్రతి ఒక్కరూ భక్తులు లోపలికి వెళ్ళి సీతారామ లక్ష్మణులను దర్శించుకొని రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మనం గమనించవచ్చు, భక్తులందరూ కూడా రామయ్యను సీతారామ లక్ష్మణుని దర్శించుకొని తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇవాల్టి నుంచి బ్రహ్మోత్సవాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ బోర్డులో 6వ తారీఖు శ్రీరామనవమి ఉత్సవాలతో మొదలుకొని 9వ తారీఖు హనుమత్ సేవ, 11వ తారీఖు కళ్యాణోత్సవము, 12వ తారీఖు రథోత్సవం, 14వ తారీఖు చక్రవాహనము, 15వ తారీఖు పుష్పయాగంతో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ముగిసేలా ఏర్పాట్లు కూడా చేశారు. మనం ఏర్పాట్లను కూడా ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ చలవ పందిళ్లను కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఎండలు ముదిరినటువంటి నేపథ్యంలో భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, వడదెబ్బ బారిన పడకుండా అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేసింది. దానికి సంబంధించిన చలువ పందిళ్ళు నిత్యం నీళ్లు పట్టి ఇక్కడ కింద ఉన్నటువంటి ఫ్లోర్ను కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎండ కాకుండా ప్రతి ఒక్కరు వచ్చే భక్తులకు కాలికి చిన్నపాటి ఎండ కూడా తగలకుండా అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేసిందనే చెప్పుకోవచ్చు. ఇక మనము ప్రధాన ముఖద్వారానికి వస్తే ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి గోపురాన్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఈ గోపురంతో పాటు లోపల ఉన్నటువంటి రంగమండపము, అలాగే లోపల ఉన్నటువంటి శిల్ప సంపద అన్నిటినీ ఒకసారి గమనిస్తే గతంలో ఉన్నటువంటి చరిత్రకు అనుగుణంగా పాలకులు, మట్టి రాజులు తమ నైపుణ్యాన్నింటినీ చిత్రీకరించి ఇక్కడ గోపురానికి సంబంధించిన విగ్రహాలను శిల్ప సంపద ఉట్టిపడేలా చెక్కారని చెప్పేసి మనకు చరిత్ర ఆనవాళ్ళు చెప్పడంతో పాటు మన కళ్ళ ముందరే ఆధారాలు కూడా కనిపించే విధంగా ఇక్కడ చెక్కినటువంటి శిల్పాలను మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక ప్రధాన విషయం కూడా ఉంది. దీన్ని మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, సీతారామ లక్ష్మణులు నడియాడిన నేల ఏకశిలా నగరం, అంటే ఒకే శిలపై సీతారామ లక్ష్మణులు ఉండడంతో ఈ నగరాన్ని ఏకశిలా నగరంగా కూడా పిలిచారు. ఇక్కడ వెళ్ళేటువంటి సమయంలో సీతారామ లక్ష్మణులకు హనుమంతుడు అప్పటికి పరిచయం కాలేదు. కాబట్టి రామ్ బంటులు లేని రామాలయం ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తుందా అంటే అది కేవలం ఒక ఒంటిమిట్టలో మాత్రమే ఉంటుంది. దీనికి ప్రతీకగానే హనుమంతుడు పరిచయమైన తర్వాత నీ పాదసేవ చేసుకుంటాను స్వామి అని కోరిక కోరడంతో తనకు సపరేట్గా ఇక్కడ దేవాలయానికి ఎదురుగానే ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టించి, ఆంజనేయ స్వామి కొలువు తీరడంతో ఇక్కడ ఆ టెంపుల్ను కూడా కట్టించారు. అంటే రామాలయంలో ఉన్నటువంటి విశిష్టత, తర్వాత శిల్ప సంపద అన్నిటినీ కూడా తెలిపే ఒక క్రమంలో ఒంటిమిట్ట దేవాలయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి రామాలయం దర్శించుకున్నటువంటి భక్తులందరూ ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి జలప్రసాదం, అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి ఇక్కడ నుంచి నేరుగా తిరుగు ప్రయాణం అయ్యే విధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ మనం చూస్తున్నాం. సంజీవరాయ స్వామి దేవాలయం అంటే ఆంజనేయ స్వామి రాముని కోరిన కోరిక మేరకు తన పాదాల చెంతనే ఉండడంతో ఇక్కడ ఒక గుడి ఏర్పాటు చేసి ఈ గుడిలో ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి ఆంజనేయుడు తద్వారా ఇక్కడ పూజలు తీసుకున్న అనంతరం పక్కనే ఉన్నటువంటి టీటీడీ జలప్రసాదం అలాగే అన్నప్రసాదాలు స్వీకరించి ఇక్కడ నుంచి భక్తులందరూ కూడా తిరుగు ప్రయాణం అయ్యే క్రమాన్ని అయితే మనము ఇక్కడ ఒంటిమిట్ట దేవాలయంలో గమనించవచ్చు. ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఏర్పాట్లను ఇప్పటికే టీటీడీ చైర్మన్ దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే జేఈఓ, ఈఓతో పాటు అందరు అధికారులు నిత్యం పర్యవేక్షించడంతో పాటు దేవాలయానికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం నుంచి అన్ని ఏర్పాట్ల విషయంలో ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకోవడంతో పాటు భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు చేశారనే మనం చెప్పవచ్చు. 9 రోజుల పాటు ఒంటిమిట్టలో జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున కోదండ రాముని కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనికి సంబంధించి ఒంటిమిట్ట దేవాలయం నుంచి ఖచ్చితంగా 800 మీటర్ల దూరంలో కడపకు వెళ్ళే ప్రధాన రహదారిలో కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి ఇక్కడే వేలాది మంది భక్తులకు కన్నుల విందుగా రామయ్య వివాహాన్ని చూసే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భారీగా ఏర్పాటు చేసినటువంటి జర్మన్ షెడ్లు ఇక్కడే, అంటే భక్తులందరూ కూడా దగ్గరగా కూర్చొని మరి రామయ్య పెళ్లిని దగ్గరగా చూసేటువంటి ఏర్పాట్లు అయితే చేసినట్లుగా మనకు అర్థమవుతోంది. కేవలం కొన్ని రోజులు సమయమే ఉండడంతో ఇక్కడ పనులు కూడా చక్కచక్క టీటీడీ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. ఇక్కడ క్యూ లైన్లు కూడా ఒకరినొకరు తాకుండా, ఇబ్బంది పడకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ భారీగా బందోబస్తు అలాగే ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసింది. ఇక ముందుకు తీసుకెళ్తే ప్రధానంగా రాములోరి పెళ్లికి సంబంధించినటువంటి కళ్యాణ వేదిక ఏదైతే ఆ రోజు కళ్యాణం జరిగేటువంటి
ప్రక్రియ ఏదైతే జరగబోతుందో దానికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయాన్ని కెమెరామెన్ వేణు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒంటిమిట్ట దేవాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలను నేరుగా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడే రాములవారి కళ్యాణం జరిపించి తిరిగి అక్కడికి తీసుకెళ్లే ప్రక్రియ ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ కళ్యాణానికి సంబంధించి ఒక పురాతన గాథ కూడా మనం ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. దీనికి అసలు ఈ పున్నమి వెన్నెల్లో ఇక్కడ ఒంటిమిట్టలో మాత్రమే ఈ కళ్యాణం జరగడానికి ఒక పురాతన గాథ కూడా ఉంది. ఆ పురాతన గాథ ఏంటంటే, క్షీరసాగర మదనం తర్వాత మహాలక్ష్మీదేవిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరిస్తాడు. ఆ సమయంలో అంటే ఉదయం సమయంలో వివాహం చేసుకోవడంతో చంద్రుడు ఆ కళ్యాణాన్ని చూడలేకపోతాడు. ఆ చంద్రుడు కోరినటువంటి కోరిక మేరకు శ్రీరామచంద్రుడు చంద్రునికి ఒక వరం ఇస్తాడు. మొదటగా నీ పేరును నేను చివరగా పెట్టుకుంటానని చెప్పి కోరడంతో ఈ ప్రధాన వేదికను మనం గమనించినట్లయితే ఇక్కడే ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చి వివాహం జరిపించి తిరిగి ఒంటిమిట్ట దేవాలయంలో ఏర్పాటు చేస్తారు. ఈ క్రమం కొనసాగుతుంది. అసలు ఇక్కడ ఈ ప్రధాన ఘట్టం ఉండడానికి ఒక పురాతన గాథ ఉంది. ఏంటంటే, నిండు పున్నమి వెన్నెల్లోనే ఈ వివాహం జరిపించడానికి ప్రత్యేక కారణం ఏంటంటే, క్షీరసాగర మదనం తర్వాత నారాయణుడు మహాలక్ష్మీదేవిని తన సతీమణిగా స్వీకరిస్తాడు. ఆ సమయంలో చంద్రుడు ఈ వివాహాన్ని చూడలేకపోవడంతో నారాయణుడు చంద్రునికి ఇచ్చే ఒక వరం, అంటే ముందుగా నీ పేరును నా చివరిలో పెట్టుకుంటాను, రామచంద్రుడు అని పిలిపించుకుంటానంటే దానికి ఒప్పుకొని స్వీకరించలేని చంద్రుడికి రాముడు ఒక వరం ఇస్తాడు. నిండు పున్నమి వేళ ఒంటిమిట్టలో కోదండరామునిగా వెలసి నా వివాహం చూడడానికి నీకు వరం ఇస్తానని చెప్పడంతో ఆ వరంలో భాగంగానే సీతారాముల వివాహాన్ని నిండు పున్నమి వేళ ఇక్కడ చంద్రుడు చూడడానికి ఏకైక కారణంతో ఇక్కడ ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణం జరిగే గడియల్లో నిండు పున్నమి వేళ చంద్రుని సమక్షంలో జరగడానికే ప్రపంచంలో ఎక్కడా చూడని ఒక ప్రత్యేకత ఒంటిమిట్ట దేవాలయంలో మాత్రమే మనం చూడగలం. ఆ కార్యక్రమం ఈ నెల 11వ తారీఖున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ వేదిక దగ్గర కోదండరాముని కళ్యాణాన్ని చూడడానికి ప్రతి ఒక్కరూ తరలిరండి. శ్రీరాముని కృపకు తరించండి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప జిల్లా, ఒంటిమిట్ట నుంచి.